హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఈరోజు నేను పన్నీర్ స్టఫ్ పరాటా చేయబోతున్నాను. దానికోసం నేను పిండి ఎలా కలుపుతానో చూపిస్తాను. ఫస్ట్ మీకు గోధుమ పిండి తీసుకొని 1 కప్, నేను ఆ 1 కప్ గోధుమ పిండిలో నేను 1/3 కప్ దాకా రాగి పిండి ఉంటుంది కదా, ఆ రాగి పిండి అనేది నేను మిక్స్ చేస్తానన్నమాట. ఎప్పుడు నేను చపాతీలు చేసినా, ఈవెన్ పూరీలు చేసినా కానీ నేను ఇదే మిక్స్ చేస్తాను. కంపల్సరీ రాగి పిండి అనేది మిక్స్ చేస్తానన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా దాన్ని వాటర్తో కలిపేసుకోవచ్చు. ఇంకా వాటర్ అనేది ఇది నా దగ్గర మెజరింగ్ కప్ ఉంది, దాంతో 1.5 కప్ దాకా పడతాయి అన్నమాట. ఎందుకంటే రాగి పిండికి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే సాఫ్ట్గా వస్తాయి. వాటర్ తక్కువైనాయి అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుండే చపాతీలు, అంత మంచిగా అనిపించదు. కాబట్టి వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను పిండి ఎలా ఉంటుంది అనేది. కలుపుకున్న తర్వాత ఇది నేను ప్రీతి జోడియాక్ అండి నా దగ్గర ఉన్నది మిక్సీ, దాంట్లో ఈ డఫ్ ప్రిపేర్ చేసుకునేది ఉందన్నమాట. డవ్ ప్రిపేర్ చేసుకునేది దాంతో మిక్స్ చేస్తాను ఎప్పుడు చపాతీలు. నేను కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ దాన్ని తీసేసి పక్కన ఉంచండి. దాని తర్వాత చూడండి ఎంత మంచి సాఫ్ట్గా వచ్చిందో. దాన్ని ఇప్పుడు నేను ఆ చపాతీలో స్టఫింగ్ కోసం పన్నీర్ తురుముకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసి చాలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. చాట్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని దాని తర్వాత కొంచెం కారం వేసేసుకొని మంచిగా సాల్ట్, కొంచెం కారం మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ అలా అలా కలిపేసుకోవడమేలేండి. మిక్సింగ్ అంటే ఏదో పెద్ద మిక్సింగ్ అని అనుకోకండి. జస్ట్ అలా కలుపుకున్న తర్వాత మన స్టఫ్ చేసుకోవడానికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, చపాతీ చేసుకోవాలి. ఆ చపాతీ కొంచెం ముద్ద తీసుకొని దాన్ని కొంచెం ముందు ఒక రౌండ్ షేప్లో కొంచెం ఒత్తుకోవాలన్నమాట. చపాతీలా రుద్దుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం మన స్టఫింగ్ ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అది కొంచెం తీసుకొని దాని మధ్యలో అలా పెట్టుకోవాలన్నమాట. దాన్ని అలా పెట్టుకొని ఇంకా మొత్తం చుట్టూతా క్లోజ్ చేసుకు ఒక సైడ్ నుంచి ఇలా ఇలా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని మనం సీల్ చేసేసుకోవాలి. సీల్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం పొడి చల్లుకొని, గోధుమ పిండి చల్లుకున్న తర్వాత దాన్ని అలా ఒత్తుకుంటూ మన చపాతీలు ఎలా అయితే రుద్దుతామో అలా రుద్దుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎక్కువ ప్రెస్ చేయకూడదు, గట్టిగా ఇలా రుద్దినట్టు చేయకూడదు. లైట్గా పైన ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే నీట్గా ఇంకా దానిలో నుంచి బయటికి స్టఫ్ ఏది బయటికి రాకుండా కొంచెం లైట్గా వస్తుందిలేండి, రాదని చెప్పను కానీ అలా కొంచెం లైట్గా రుద్దుకున్న తర్వాత ఇంకా మనం కాల్చడానికి, ఈ చపాతీ కాల్చుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట. అలాగే నేను ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. దాన్ని మంచిగా చేసి ఇలా చేసుకొని ఒక 4-5 పక్కన పెట్టుకొని నీట్గా ఇంక ఇప్పుడు పెనం మీద వేసుకొని దీన్ని ఆయిల్తో అయినా మీరు కాల్చుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం అయితే నెయ్యితో కాలుస్తాను, మా కోసం అయితే నూనె వేసుకొని మేము కాల్చుకుంటాం అన్నమాట. ఇలా మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. హియర్ ఇట్ ఈస్ అవర్ పన్నీర్ స్టఫ్డ్ పరాటా రెడీ. చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.